మీ వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటది పృథ్వీ? ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ యాక్షన్ సినారియో కంప్లీట్‌గా మారిపోయింది. అవును. అంతకుముందు కొంచెం సింపుల్ ఫైట్స్ ఉండేవి చెప్పాలంటే. హ్మ్. ఎందుకంటే మహా అయితే కొంచెం ఈ సిలిండర్‌లు పెట్టి సుమోలు లేపడాలు ఆ! ఈ కైండ్ ఆఫ్ యాక్షన్స్. ఇప్పుడు మోర్ ఆఫ్ రియలిస్టిక్ యాక్షన్ కోరుకుంటున్నారు జనాలందరూ గూడా. అవును. అంటే కొట్టినా గూడా కొట్టినట్టు ఫీల్ కనబడాలి వాళ్ళకి. కరెక్ట్. సో, మారుతున్న ధోరణి లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ మారుతున్న సినిమాటిక్ థింగ్స్ కావచ్చు, లేదంటే కెమెరా టెక్నిక్స్ కావచ్చు. మీరు ఒక యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేయాలనుకుంటే, లేదంటే ఒక డైరెక్టర్ మీకు ఒక సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు గాని, సో, దీనికి మీరు ఈ ప్రాసెసింగ్ ఎలా ఉంటదసల? మేము ప్రతీది ఏంటిదంటే డైరెక్టర్ ఒకసారి మాకు కథ చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కాన్సెప్ట్, హ్మ్. దాన్ని ఒక నెక్స్ట్ డే గాని అదే రోజు గానియండి టీమ్ డిస్కషన్ ఉంటది. ఓకే. నా టీమ్, నా స్టాఫ్ ఎవరిదైతే నా దగ్గర పని చేస్తున్నారో అందరితోని ఒక 1, 2 అవర్స్ మీటింగ్ పెట్టుకొని ప్రాపర్‌గా సీక్వెన్స్ డిస్కస్ చేసి, ఇది ఇట్లుంది సీక్వెన్స్, దీన్ని రిహార్సల్ చేద్దాము అనేసి నెక్స్ట్ డే రోజు రిహార్సల్ చేస్తాం మేము. ఆయన చెప్పిన అవుట్‌లైన్, ఆయన చెప్పిన సింక్‌తో పాటే రిహార్సల్ ఇన్ అండ్ ఔట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం. ఓ 4 మినిట్స్ యాక్షన్ సీక్వెన్స్ అనుకుంటే, ఆ 4 మినిట్స్ ప్రాపర్ షూట్ చేసేసుకుంటాం రిహార్సల్. ఓకే. ఆ షూట్ చేసి డే 1 అయిన వరకు తీసుకెళ్ళి డైరెక్టర్‌కి చూపిస్తాము. ఆ ఫ్లో ఇదే కరెక్ట్‌గా ఉంది ఇది. ఇంకొంచెం యాడ్ ఆన్స్ కావాలి అంటే, డే 2 ఇంకొన్ని యాడ్ ఆన్స్ చేసి ఒక వెర్షన్ అయితే మేము పెట్టేసుకుంటాం. హ్మ్. ఆయన రైటింగ్‌లో, ఆయన మైండ్‌లో ఏదైతే ఉందో అది విజువల్‌గా మేము ఒక వన్ సైడ్ తీసుకొచ్చి, ఓకే. నా రైటింగ్‌లో ఇదే ఉంది. నేను విజువల్‌గా ఇదే ఉంది. ఈ 2 కలిపి ఇప్పుడు షూట్ చేయొచ్చు అన్నప్పుడు మెయిన్ యాక్టర్స్ దగ్గరికెళ్ళి వాళ్ళతోని ప్రాపర్‌గా షూట్ చేస్తాం.